నరేంద్ర మోడీ బ్రహ్మచారి అనుకున్న వారంతా ఆయన అఫిడవిట్ చూసి షాక్ తిన్నారు. తనకు పెళ్లైందని, భార్య పేరు జసోదాబెన్ అని మోడీ తన అఫిడవిట్లో రాశారు. ఇంతవరకు ఈ విషయాన్ని మోడీ ఎక్కడా బయటపెట్టలేదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి అఫిడవిట్ ఇచ్చినా జీవిత భాగస్వామి అనే కాలంను ఆయన నింపేవారు కాదు, ఖాళీగా వదిలిపెట్టేసేవారు. వడోదర లోక్సభ సీటుకు క్యాండిడేట్గా నామినేషన్ వేసిన మోడీ దానితో పాటు అఫిడవిట్ కూడా ఇచ్చారు. దీనిలో మాత్రం భార్య పేరును ప్రస్తావించారు. అయితే ఆమె పేరు మీదున్న ఆస్తులు కానీ మిగతా వివరాలు కానీ అందులో లేవు. జసోదాబెన్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో చాలానే కనిపిస్తున్నాయి. అయితే ఏదీ క్లియర్గా లేదు. వీటిలో ఒకటి పెయింటింగ్. మోడీ భార్య జసోదాబెన్ వద్నగర్ అనే ఊళ్ళో ఉంటున్నారు. 62 ఏళ్ల జసోదాబెన్ స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. 17 ఏళ్ల వయసులో ఆమెకు మోడీతో పెళ్లైంది. ఈ జంట 3 నెలలు కాపురం చేసి తర్వాత వేరుపడ్డారని ఆ మధ్య పేపర్లో వచ్చింది. అయితే అఫీషియల్గా వారిద్దరూ విడాకులు తీసుకోలేదు. జసోదాబెన్ ఇప్పటికీ కూడా జసోదాబెన్ నరేంద్రభాయి మోడీ అనే పూర్తి పేరునే రాసుకుంటారు. ఏ క్యాండిడేట్ అయినా సరే నామినేషన్ పేపర్లలో ప్రతి కాలంని నింపాలి. అలాగే జీవిత భాగస్వామి వివరాలు కూడా ఇవ్వాల్సిందే. ఈ రూల్ ప్రకారమే మోడీ మొదటి భార్య పేరు బయటపెట్టారు. మోడీ పెళ్లి గురించి ఆయన అన్న సోంభాయ్ దామోదర్ మోడీ ఇవాళ ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎప్పుడో 45 ఏళ్ల కిందటి ముచ్చటిది. మాది నిరుపేద కుటుంబం, మూఢనమ్మకాలు ఎక్కువ. అప్పటి సొసైటీని దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని చూడండి. మా కుటుంబ చాదస్తంతో 18 ఏళ్ల వయసులో మోడీకి పెళ్లి చేశాం. పెళ్లిని ఇష్టపడని మోడీ ఆ బంధం నుంచి బయటకొచ్చేశాడు. దేశమంతా తన కుటుంబమని మోడీ అంటుండేవాడు. అందుకే వివాహ బంధాన్ని ఇష్టపడలేదని దామోదర్ మోడీ వివరించారు.